భారత రాష్ట్రపతి యొక్క వీటో అధికారాలు. వీటో అంటే తిరస్కరించుట, నిరోధించుట, నిలుపుదల చేయుట అని అర్థం. కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో రాష్ట్రపతి 3 రకాల వీటో అధికారాలను కలిగి ఉంటాడు. కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో రాష్ట్రపతి 3 రకాల వీటో అధికారాలను కలిగి ఉంటాడు. అవి: 1. అబ్జల్యూట్ వీటో. కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా కారణంతో కానీ కారణం లేకుండా కానీ తిరస్కరించుటనే అబ్జల్యూట్ వీటో అంటారు. కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ పంపిన బిల్లులను రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా కారణంతో కానీ కారణం లేకుండా కానీ తిరస్కరించుటనే అబ్జల్యూట్ వీటో అంటారు. రెండవసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆ బిల్లులను ఆమోదించవలసి ఉంటుంది. రెండవసారి అయితే రాష్ట్రాలు ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపినచో రాష్ట్రపతి తిరస్కరించవచ్చు. బిల్లును రెండవసారి ఆమోదించి పంపినప్పుడు కూడా వారు దానిని తప్పనిసరిగా ఆమోదించవలసిన అవసరం లేదు రాష్ట్రాల బిల్లుల విషయంలో. నెక్స్ట్, సస్పెన్సివ్ వీటో. పార్లమెంటు లేదా కేంద్ర మంత్రిమండలి యొక్క బిల్లులను రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా అనేక సవరణలు, సలహాలు, సూచనలు చేస్తూ పునః పరిశీలనకై తిరిగి వెనక్కి పంపడమే సస్పెన్సివ్ వీటో. పార్లమెంటు లేదా కేంద్ర మంత్రిమండలి యొక్క బిల్లులకు రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా అనేక సవరణలు, సలహాలు, సూచనలు చేస్తూ పునః పరిశీలనకై తిరిగి వెనకకు పంపడమే సస్పెన్సివ్ వీటో. పార్లమెంటు రెండవసారి ఆ బిల్లులను ఆమోదించడం ద్వారా రాష్ట్రపతి యొక్క వీటో సస్పెన్సివ్ అధికారాన్ని రద్దు చేయవచ్చును. డాక్టర్ అబ్దుల్ కలాం గారు 2006లో జోడు పదవుల బిల్లు విషయంలో తన సస్పెన్సివ్ వీటోను వినియోగించారు. అబ్దుల్ కలాం 2006లో జోడు పదవుల బిల్లు విషయంలో తన సస్పెన్సివ్ వీటోను వినియోగించారు. నెక్స్ట్, పాకెట్ వీటో. పార్లమెంటు లేదా కేంద్ర మంత్రిమండలి యొక్క బిల్లుల విషయంలో రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెలపకుండా, తిరస్కరించకుండా అనగా ఎలాంటి నిర్ణయం తెలపకుండా బిల్లులను తన దగ్గర అంటి పెట్టుకోవడంనే పాకెట్ వీటో అంటారు. పార్లమెంటు లేదా కేంద్ర మంత్రిమండలి యొక్క బిల్లుల విషయంలో రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెలపకుండా, తిరస్కరించకుండా అనగా ఎలాంటి నిర్ణయం తెలపకుండా బిల్లులను తన దగ్గర అంటి పెట్టుకోవడంనే పాకెట్ వీటో అంటారు. ఉదాహరణకు 1986లో భారత రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ పోస్టల్ బిల్లు విషయంలో తన పాకెట్ వీటోను వినియోగించారు. క్వాలిఫైడ్ వీటో. ఈ క్వాలిఫైడ్ వీటో అధికారం భారత రాష్ట్రపతికి లేదు, అమెరికా అధ్యక్షునికి కలదు. ఈ అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ వీటో అధికారాన్ని నిర్ణీత గడువులో గల పార్లమెంటు 2/3 మెజార్టీతో మాత్రమే రద్దు చేయవలసి ఉంటుంది. ఇది భారత రాష్ట్రపతి యొక్క వీటో అధికారాలు. రాష్ట్రపతికి 3 రకాల వీటో అధికారాలు ఉన్నాయి: అబ్జల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో. పాకెట్ వీటోను వినియోగించిన రాష్ట్రపతి జైల్ సింగ్ 1986లో. ఏ బిల్లు విషయం అంటే పోస్టల్ బిల్లు విషయంలో. అబ్దుల్ కలాం గారు 2006లో జోడు పదవుల బిల్లు విషయంలో సస్పెన్సివ్ వీటోను వినియోగించడం జరిగింది. క్వాలిఫైడ్ వీటో అనేటువంటిది మన భారత రాష్ట్రపతికి లేదు. ఈ వీటో అధికారం అమెరికా అధ్యక్షునికి ఉంది. దీనిని నిర్ణీత గడువులోగా 2/3 మెజారిటీతో మాత్రమే ఈ వీటో అధికారాన్ని రద్దు చేయడానికి వీలు ఉంటుంది.